మన్మరాలికి చెవులు గుట్టియాలన్నా, బిడ్డ పెండ్లికి పుస్తెలు తాడు నగలు చేపియాలన్నా, ఇంకేమన్నా సొమ్ములు చేపిచ్చేదున్నా చక్కగా గాళ్ళకి అడిగిపోయేది. ఇంత బంగారం పట్టుకుపోయి ఇస్తే చెప్పిన డిజైన్ చేసిద్దురు, కూలి ఖర్చులు తీసుకునేటోళ్ళు. పైకమిస్తే వాళ్ళే బంగారం తెచ్చి కూడా వేసిద్దురు. ఊర్లోనే ఉంటారు కాబట్టి ఎప్పుడంటే అప్పుడు పోయి మార్చుకునేది. ఆ ఛార్జీలు ఈ ఛార్జీలు అని ఎక్కువ తక్కువ ఏం తీసుకోకపోయేది. పండుగలు పబ్బాలు వచ్చిన లగ్గాల సీజన్లో ఫుల్ బిజీ ఉండేటోళ్ళు. కానీ ఇప్పుడు మందలిస్తే ఇంకో ఆరమైతే లగ్గాల సీజనే. పెండ్లంటే ఫస్ట్ యాదికొచ్చేదే బంగారం. ఎంత ఎక్కువ పెడితే అంత ఇలువ అనుకునే జమానాయే. ఇయాల రేపు పిల్ల పెయి మీద ఓ 20 తులాలు లేకుంటే నడవది. అంత కొనాలంటే తక్కువలో తక్కువ 30 లక్షలు పెట్టాల్సిందే. మళ్ళా పిల్లగానికి బట్టువని, గొల్స్ అని, బ్రాస్లెట్ అని అదో 4-5 తులాలు. ఈగేముంది, బంగారం అంటే అమ్మో అంటాన్రు చాలా మంది. బేరాలు తగ్గేటరకు కస్టమర్లు రాక స్వర్ణకారులకు కూడా మస్తు తిప్పలైతాంది. మిడిల్ క్లాస్ వాళ్ళు రాలేరు. ఇక ఎవరైనా అడిగితే ఎంత అంటే 1,85,000 అంటారు. అబ్బా ఇంతనా, మేము తులం కొనాలి అంటే 1,85,000 పెట్టి కొనాలన్నా, 2 తులాలు చైన్ చేయించుకోవాలంటే, తాడు చేయించుకోవాలంటే 3,70,000. మళ్ళీ మేకింగ్ ఛార్జ్ అవన్నీ అలాగే ఉంటాయి. 4 లక్షల అబ్బా అంటారు. అప్పుడు అసలు టైం దొరికేది, దేనికైనా టైం దొరికేది కాదు. ఇప్పుడైతే నార్మల్ ఖాళీ ఉంటున్నాం. 10 మంది కస్టమర్లు వచ్చేది ఇప్పుడు 5 మెంబర్స్ కస్టమర్లు వస్తారు. అట్లా రాను రాను తగ్గుతుంది రేటు పెరగడం వల్ల. ఇది ఏంటంటే క్లియర్ చెప్పాలంటే 1 lakh లోపల ఉందంటే ఏ టెన్షన్ ఉండదు. ఈ గోల్డ్ రేటు మీద రాను రాను వర్క్ పూర్తిగా డౌన్ అయిపోయి మా వృత్తి మానేసి వేరే వృత్తుల్లోకి వెళ్ళిపోతున్నారు వర్కర్లు మొత్తం అంతా. మాకు చాలా ఆర్థికంగా చాలా ఇబ్బందికరంగానే ఉంది. మొన్నటి దాకా తులం కొన్నా, మాసం కొన్నా చక్కగా వీళ్ళ కాడుకొచ్చి ఏదోటి చేపించుకుందరు. ఇప్పుడు బంగారం రేటు పిటాన పిరమయ్యి 10 తులాలు కొనేటోళ్ళు 5 తులాలతోటే సగబెట్టుకుంటాన్రు. ఇగేముంది, దుఃఖనం తెరిచి ఎవలొస్తారా అని కస్టమర్ల కోసం ఎదురు చూసే కథ అవుతుందట. మళ్ళా పెద్ద పెద్ద షోరూంలల్లా తీరొక్క నగ దొరుకుడుతోటి వచ్చేటోళ్ళు ఆయన తోస్తలేరట. మట్టెలు బిట్టెలు కూడా వాళ్ళే అమ్ముకుంటారు. మేము మట్టెలు చేసుకొని బతుకుతాం. మళ్ళీ పటోల్సులు అవి చేసుకుంటాం. చిన్న 1 గ్రామ్ కమ్మలు కూడా వేద్దామన్నా కూడా వాళ్ళే రెడీమేడ్ ఇస్తారు. ఇక రేపు లగ్గాల సీజన్ చాలయ్యి బంగారం బేరాలు పెరిగితే గప్పుడు మనోళ్ళకేమన్నా పరతలు పడతాయో. ఏం బంగారమో ఏమో, కొనేటోళ్లను నగలు తయారు చేసేటోళ్లను అందరినీ పరిచయం చేయబట్టే నీ